రైట్. తర్వాత మనం చూసుకున్నట్టయితే మరొక క్వశ్చన్, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ 35 సిటీస్, ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్. ఓకే, అయితే ఇక్కడ చాలా క్లియర్గా మనకి స్పష్టంగా మెన్షన్ చేసిందంటే ఫైండ్ ద మీన్. సో మీన్ కాబట్టి మనం మీన్ కనుక్కోవాలి. సో మీన్ కనుక్కోవాలంటే మనకి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మీన్ మెథడ్, ఇంకోటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్, ఇంకోటి స్టెప్ డీవియేషన్ మెథడ్. సో అయితే డైరెక్ట్ మీన్ మెథడ్ మనం లాస్ట్ ప్రాబ్లంలో డిస్కస్ చేసాం కాబట్టి డైరెక్ట్ మీన్ మెథడ్ మనము డిస్కస్ చేసాం. తర్వాత ఈ ప్రాబ్లం నేను స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తాను. అయితే స్టెప్ డీవియేషన్ మెథడ్ చెప్పే ముందు మనం లాస్ట్ ప్రాబ్లం ఒకసారి గుర్తు చేసుకుంటే, లాస్ట్ ప్రాబ్లంకి మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ యూస్ చేయలేకపోయాం. ఎందుకు స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయలేకపోయామంటే, ఇక్కడ గమనించినట్లయితే క్లాస్ ఇంటర్వల్ గ్యాప్ అనేది ఇక్కడ యూనిఫామ్గా ఉంది. 45 to 55 గ్యాప్ ఎంత మనకి 10, 55 to 65 గ్యాప్ ఎంత మనకి 10, 65 to 75 గ్యాప్ ఎంత మనకి 10, 75 to 85 గ్యాప్ మనకి 10, 85 to 95 గ్యాప్ ఎంత 10. అంటే మనకి యూనిఫామ్ గ్యాప్ ఉంది. అండ్ ఆల్సో ఇది కంటిన్యూస్ డేటా అన్నమాట. ఇక్కడ చూడండి, కంటిన్యూస్ ఇంటర్వెల్ కదా, 55 55, 65 65. అంటే మనం క్లాస్ ఇంటర్వల్ని మళ్ళీ యూనిఫామ్గా డివైడ్ చేయాల్సిన అవసరము లేదు, కంటిన్యూస్ చేయాల్సిన అవసరము లేదు. ఎందుకు? ఆల్రెడీ వాడు కంటిన్యూగా ఇచ్చాడు, నెంబర్ 1. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్కి మీరు స్టెప్ డీవియేషన్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మీన్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ మీన్ మెథడ్ మనం ఏ టైప్ కన్నా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి మెన్షన్ చేస్తున్నాను చూడండి, డైరెక్ట్ మీన్ మెథడ్ అనేది మీరు ఏ ప్రాబ్లం కన్నా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే, డైరెక్ట్ మీన్ మెథడ్లో ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మల్టిప్లికేషన్స్ కొంచెం హెవీగా ఉంటాయి. ఒకవేళ డేటా ఇస్ వెరీ లార్జ్, మనకి నెంబర్స్ కానీ పెద్ద నెంబర్స్ ఉంటే మల్టిప్లికేషన్ కొంచెం మనకి డ్రాబ్యాక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టెప్ డీవియేషన్ మెథడ్ మనం అన్ని ప్రాబ్లమ్స్కి యూస్ చేయలేం. స్టెప్ డీవియేషన్ మెథడ్ మనము అన్ని ప్రాబ్లమ్స్కి యూస్ చేయలేం. సో ఎప్పుడు యూస్ చేయలేమంటే హెచ్ కానీ నాన్ యూనిఫామ్గా ఉందనుకో, అప్పుడు మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ యూస్ చేయలేం. బట్ ఇక్కడ క్లియర్గా మనకి హెచ్ యూనిఫామ్ గ్యాప్ ఉంది కాబట్టి ఐఆమ్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో దీన్ని నేను క్లాస్ ఇంటర్వల్ అనుకుంటాను, దీన్ని ఫ్రీక్వెన్సీ అనుకుంటాను. సో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85, 85 to 95, 3, 10, 11, 8, 3. సో స్టెప్ డీవియేషన్లో మీరు టేబుల్ రాసే కంటే ముందు దాని యొక్క ఫార్ములా రాసుకున్నారంటే టేబుల్లో ఏం రాయాలి మీకు అర్థమవుతుంది. ఓకే, సో స్టెప్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? నాకు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఫార్ములా అందరికి వస్తుంది కదా, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. అయితే ఎక్స్ఐ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మీన్ మనకి 3 మెథడ్స్, డైరెక్ట్ మీన్ మెథడ్ అయినా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయినా, స్టెప్ డీవియేషన్ మెథడ్. మీన్ కనుక్కోవడానికి ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ రాసుకున్న తర్వాత నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి? ఎక్స్ఐ. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్, అంటే మిడిల్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. 45కి 55కి మిడిల్ వాల్యూ ఎంత మనకి? వెరీ సింపుల్, 50. 55 65 మిడిల్ వాల్యూ ఎంత మనకి? 60. 65 75కి ఎంత మనకి? 70. ఇంకా 10 10 గ్యాప్ 80, ఇది 90. సో ఇందులో ఒక నెంబర్ నేను అజ్యూమ్ చేసుకుంటా, దాన్ని ఏ అనుకుంటాం, దీన్ని అజ్యూమ్డ్ మీన్ అంటాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డీవియేషన్ ఆఫ్ ఈచ్ అబ్జర్వేషన్. డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ, అంటే 50 మైనస్ 70 మైనస్ 20, 60 మైనస్ 70 మైనస్ 10. మైనస్ సింబల్ చాలా జాగ్రత్త. ఓకే, నేను 70 మైనస్ 50 చేయట్లేదు, ఎక్స్ఐ మైనస్ ఏ 50 మైనస్ 70. ఓకే, నెక్స్ట్ 70 మైనస్ 70 0, 80 మైనస్ 70 ప్లస్ 10, 90 మైనస్ 70 ప్లస్ 20. నో యూఐ. యూఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, అంటే ఆ గ్యాప్తో డివైడ్ చేసుకోవడం. గ్యాప్ ఎంత మనకి? గ్యాప్ ప్రతి ఇంటర్వల్ గ్యాప్ ఎంత మనకి? యూనిఫామ్ గ్యాప్ కదా. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 10, 55 మైనస్ 45 10, 65 మైనస్ 55 10. సో గ్యాప్ ఎంత మనకి? 10. సో మైనస్ 20 బై 10 అంటే మైనస్ 2, మైనస్ 10 బై 10 మైనస్ 1, 0 ప్లస్ 1 ప్లస్ 2. నౌ అట్ ది లాస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్ఐ యూఐ. ఎందుకు? ఫార్ములా మనం కనుక్కోవాల్సిన ఎఫ్ఐ యూఐ కదా. సో ఎఫ్ఐ యూఐ 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6, 10 ఇంటూ మైనస్ 1 మైనస్ 10, 11 టైమ్స్ 0 0, 8 1s are 8,
3 2s are 6. సో సిగ్మా ఎఫ్ఐ యువై అంటే అన్నీ యాడ్ చేసుకోండి. -6 + 6 ఎంత 0. -10 + 8 -2. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ 3 13 11 24 32 35. So therefore x bar is equal to a 70 plus sigma fi ui -2 into h 10 by sigma fi 35. So 5 7s are 5 2s are. So the answer is 70 minus 4 by 7. అయితే స్టాటిస్టిక్స్లో ఎప్పుడు కూడా మీరు ఎల్సిఎం తీసుకొని చేయొద్దండి. ఓకే, స్టాటిస్టిక్స్లో ఎప్పుడు కూడా దీన్ని ఎల్సిఎం తీసుకొని చేయొద్దని అవసరం లేదు. దీని వాల్యూ కనుక్కోండి. 4/7 వాల్యూ అప్రాక్సిమేట్గా 0 పెట్టుకుంటే 0.75 are 35. అగైన్ 5 0 7 7 are 49. సో 1. సో 70 minus 0.57 అంటే 69.43 అప్రాక్సిమేట్గా. రైట్, 69.43 is the mean of the following problem. So let me confirm. Yes, exactly 69.43% is the answer. Right, thank you.